అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. ఈరోజు మీకు నేను ఆనపగింజల సాంబార్ చూపించబోతున్నాను. ఇవి ఆనపగింజలు. వీటిల్ని మనం ఒలుచుకోవాలి. ఇవి ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో దొరుకుతాయి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఆరోగ్యానికి చాలా మంచివి. దీనికి కావలసిన పదార్థాలు ఆనపగింజలు, పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు, టమాటా ముక్కలు. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లో ఈ గింజలన్నీ వేసుకోవాలి. టమాటా ముక్కల్ని, వంకాయ ముక్కల్ని. వీటన్నిటిని వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటిని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వీటన్నిటిని ఉడికించుకున్న తర్వాత మూత తీసి కాసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఈ గింజల్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కొన్ని గింజల్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి మొత్తం ఈ గింజలన్నిటినీ తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద స్టవ్ ఆన్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత పసుపు, కారం, 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న బెల్లం ముక్క వేసుకుని కలుపుకోవాలి. పులుపుకి సరిపడా వాటర్ మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకుని వేయించుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఈ సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సాంబార్ని అంతా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కాసేపు మరగనివ్వాలి. ఇది బాగా మరిగింది. ఇంకొంచెం తెరిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ సాంబార్ రెడీ. అన్నంలో కలుపుకొని తింటే మీరు అన్నం మొత్తం సాంబార్తోనే తింటారు, అంత బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.